సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. చక్రధర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్స్. సో చక్రధర్ గారు, ఏంటి మార్కెట్లో గత 2-3 రోజుల నుంచి బాగా నెగటివ్ లోనే క్లోజ్ అవుతున్నాయి. ఇవాళ వీకెండ్ కూడా మార్కెట్లు బాగా నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ ఏమో అదే 76,000 అదే 77,000 వద్ద కొనసాగుతోంది లాస్ట్ 10-15 రోజుల నుంచి. నిఫ్టీ విషయానికి వస్తే అదే 23 అదే 24,000 వద్ద. ఏంటి అసలు ప్రస్తుతానికి మార్కెట్లకు సంబంధించి ఎటువంటి న్యూస్ బాగా ఇంపాక్ట్ చేస్తుంది మార్కెట్లను అసలు? ఇది మామూలుగా మనం వారని అనుకోవచ్చు అండి. ఇంకా ఏదో కొలిక్ రాలేదు, డిస్కషన్స్ ఏవో ఫెయిల్ అవుతున్నాయి, అదొక మెయిన్ రీజన్ అయ్యిండొచ్చు. ఇప్పుడే కదండి, గతం లాస్ట్ 2 years చూసినా కూడా పరిస్థితి ఇలాగే ఉంది. మీరు చూస్తే గమనిస్తే సెప్టెంబర్ 2024 నుంచి కూడా మార్కెట్ పరిస్థితి ఇట్లాగే ఉంది. 2 రోజులు ముందుకు వెళ్తుంది, వెనక్కి వెళ్తుంది. 86,000 దాకా ఉన్న మార్కెట్ కాస్త 72,000కి వచ్చి మళ్ళీ 80,000 దాకా వెళ్ళి మళ్ళీ 60 అలాగే అక్కడే కొనసాగుతుంది మార్కెట్. అయితే ఇది యాక్చువల్గా రీసెంట్గా ఏంటంటే మన హైదరాబాద్కి ఫ్రాంకిల్ టెంపుల్టన్ నేషనల్ సేల్స్ హెడ్ వచ్చాడు. ఆయన మోహిత్ శర్మ గారు అని ఆయన ఉన్నాడు. సో ఆయన మాకు ఏదంటే ఇక్కడ గ్రీన్ పార్క్ హోటల్లో బేగంపేటలో కలవడం జరిగింది లంచ్కి. సో లంచ్కి ఇన్వైట్ చేసినప్పుడు మేము డిస్కస్ చేసాం, అసలు ఏంటి సార్ మార్కెట్ పరిస్థితి ఏంటి, అసలు ఇట్లాగే ఉంటుందా. మేమేమో గతంలో రిటర్న్స్ చూపించి ఇన్వెస్టర్స్ అందరికీ చూడండి 21% CAGR వచ్చింది ఒక టైంలో, 18% CAGR వచ్చింది, మీకు అట్లాగే వస్తుంది అంటే ఇన్ జనరల్గా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటారు. ఓకే, మ్యూచువల్ ఫండ్స్లో అన్ని కూడా మంచి భారీ రైతున్న రిటర్న్స్ చూసాం అంత ముందు అని కొత్తగా కూడా ఇన్వెస్టర్స్ మనకి రావడం జరిగింది మార్కెట్లోకి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం డిస్కషన్స్లో మామూలుగా జరిగాం. ఓకే, రెస్పెక్ట్ ఆఫ్ ద ఈ మార్కెట్ ఈ వార్ కాకుండా ఇన్ జనరల్గా ఏంటి అని చెప్పి. సో ఆయన ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారండి. మాకు ఎలాగో భోజనాల గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆయన కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు. అది చెప్తా ఇప్పుడు నేను. ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, మా చిన్నతనంలో నేను ఒక మ్యారేజ్కి వెళ్ళాను. సో మ్యారేజ్కి వెళ్తే జనరల్గా అప్పుడు నా వయసు 5-8 years ఏమో ఉంటాయి. గుంటూరులో మ్యారేజ్ అది. సో బాగా ఘనంగా చేశారు మ్యారేజ్. యాజ్ ఈవినింగ్ మా రిసెప్షన్ పెట్టి భోజనాలు పెట్టారు. అయితే మీకు చూడండి, ఇప్పుడంటే బఫెట్ సిస్టమ్, బఫెట్ అంటే మనకి ప్లేట్ తీసుకొని మనకి కావాల్సిన పెట్టుకుంటాం. కానీ ఆ రోజులో అలా లేదు. 30 years బ్యాక్ మనకి బంతి భోజనాలు అనేవాళ్ళు. అంటే ఒక రో వేసుకుంటూ పోయేవాళ్ళు, ఇస్త్రాకులేసి భోజనాలు చేయాలి. సో ఫస్ట్ బంతిలో మేము వెళ్ళామండి. బాగా పెట్టారు భోజనాలు. దగ్గర 32 varieties పెట్టారు ఆ రోజుల్లో. 32 varieties అంటే గొప్ప, గ్రేట్ మ్యారేజ్ అది. అయితే మా నాన్నగారు ఏం చెప్పారంటే, మా డ్రైవర్కి ఇక్కడ చాలా భోజనం బాగా పెట్టారు వీళ్ళు, నువ్వు కూడా భోజనం చెయ్యి, నువ్వు చేశాకే వెళ్దాం, మేము కళ్యాణ మండపంలో వెయిట్ చేస్తూ ఉంటాం నీకోసం అని చెప్పాం. సరే, మేము ఫస్ట్ బంతిలో భోజనం చేసి మేము కిందకి వెళ్ళి మండపంలో కూర్చున్నాం. సో మా డ్రైవర్ ఏంటంటే ఒక 4-5 బ్యాచ్లు అయిన తర్వాత 6వ బ్యాచ్లో కూర్చున్నాడు. సో 6వ బంతిలో కూర్చొని అతను బాగానే భోజనం చేశాడు. ఇంకా మేము రిటర్న్ బయలుదేరుతున్నాం కార్లో ఇంటికి. బయలుదేరుతున్నప్పుడు అడిగారు, బాగుందా భోజనం అంటే, చాలా బాగుంది అండి, కానీ మీరు చెప్పారు 32 రకాలు పెట్టారని చెప్పి నేను 1 పైసలు లెక్క పెట్టుకున్నాను, అంత లేవండి 22 రకాలే ఉన్నాయి అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో అక్కడ ఐటమ్స్ తగ్గిపోయి ఉంటాయి. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ మించి వస్తుంటారు ఒకసారి మ్యారేజ్కి. ఫస్ట్ బంతిలో వచ్చిన భోజనం, ఫస్ట్ బంతిలో వచ్చిన వాళ్ళని వెరైటీస్ ఈ రాను బంతులు మారుతున్న కొద్దీ అంత రావు. 1-2 గంటల తర్వాత ఐటమ్స్ తగ్గిపోతుంటాయి, అడ్జస్ట్ చేస్తుంటారు, మనుషులు పెట్టుకుని వాళ్ళు అడ్జస్ట్ చేస్తుంటారు. కాబట్టి అతనికి 22 వచ్చాయి. ఏవి మనం అప్పడం ఉడియం కలుపుకున్నా కూడా 22 వచ్చాయి. సో అప్పుడు అర్థమైంది ఏంటంటే మార్కెట్ కూడా ఇలాగే ఉంటుందండి సేమ్. చూడండి 1995-2005 అది ఒక బంతి భోజనం లాగా అనుకుంటే, ఆ 10 years 1995 నుంచి 2005 దాకా 10 సంవత్సరాల్లో అప్పట్లో స్టాక్ మార్కెట్ చూస్తే మీకు కేవలం 4,000-6,000 ఉండేది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 4,000-6,000 ఉండేది. అది అమాంతం 80,000 అయ్యేసరికి వాళ్ళకి హ్యూజ్ రిటర్న్స్ వచ్చాయి. అంటే ఇప్పుడు 21%, 22% CAGR వాళ్ళు చూశారు. సో మీరు అలాగే చూస్తే 2005 నుంచి 2015 అది సెకండ్ బంతి భోజనం అనుకుంటే, అప్పుడు మార్కెట్ 20,000-25,000 ఉంది మార్కెట్. సో అప్పుడు ఎంటర్ అయిన వాళ్ళకి 80,000 రాగానే వాళ్ళకి 18% వచ్చింది. గతం కంటే కొంచెం తగ్గింది. ఇప్పుడు 2015 నుంచి 2025 ఏదైతే ఉందో ఈ బంతి భోజనం, ఇది మూడో బంతి భోజనం, మూడో ట్రిప్, వీళ్ళకి 15% కంటే రిటర్న్ రాలేదు. ఎందుకంటే వీళ్ళు ఎంటర్ అయ్యింది 40,000 లెవెల్ ఎంటర్ అయ్యారు. 40,000 ఎంటర్ అయ్యి 80,000కి దాకా వెళ్తే పెద్ద రిటర్న్ ఏం రాలేదు. అంటే ఈ లాస్ట్ బ్యాచ్ ఎంట్రీ లెవెల్ నెంబర్ పెద్దదిగా ఉంది, 40-50 దగ్గర ఎంటర్ అయ్యారు. ఇప్పుడు 2000 గతం 2 years బ్యాక్ చూస్తే మీరు అందరూ 86,000 లెవెల్ ఎంటర్ అయ్యారు. ఇంకా వీళ్ళకి రిటర్న్ రావాలంటే స్టాక్ మార్కెట్ దగ్గర 1,20,000 దాటితే గానీ రిటర్న్ రాదు. సో ఈ 4వ బంతి భోజనం. సో ఆయన చెప్పింది ఏంటంటే, మన మోహిత్ శర్మ గారు చెప్పింది ఏంటంటే, రాబోయే రోజుల్లో బై 2040 తర్వాత కూడా అసలు ఒకవేళ ఇట్లాంటి వార్స్ ఏమి లేవు అనుకున్నా కూడా
మార్కెట్ రిటర్న్ ఇయర్ ఆన్ ఇయర్ ప్రతి 10 years కి పడిపోతూ వస్తుంది. అప్పుడు 9% కంటే రిటర్న్ రాదు. మనం ఎందుకు చెప్తున్నామంటే క్లయింట్స్ అందరికీ కూడా చూడండి, స్టాక్ మార్కెట్లో ఉన్న బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే సపోజ్ బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకప్పుడు 12% ఉండేది, 15% ఉండేది. అది గ్రాడ్యువల్గా పడుతూ ఇప్పుడు 6.75 వచ్చింది. రాబోయే రోజుల్లో 2040 కావచ్చు కేవలం 3% కంటే ఎఫ్డి రిటర్న్ రాదని చెప్తున్నాం. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పడిపోతుంది కాబట్టి, ఇండియాలో ఇన్ఫ్లేషన్ అనేది పడిపోతూ వస్తుంది. ఎప్పుడైనా బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే సార్, ఎఫ్డి రేట్కి ఏదైతే ఉందో, అంటే మనం ఎఫ్డి రేట్ ఎలా ఫిక్స్ చేస్తారంటే బయట మార్కెట్లో ఇన్ఫ్లేషన్ ఎంత ఉందో ఆ ఇన్ఫ్లేషన్కి ₹1 యాడ్ చేస్తారన్నమాట, అంతే. సో మనం ఏం చెప్తున్నాం జనాలందరికీ కూడా, మీరు బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్కి మారండి, మ్యూచువల్ ఫండ్స్కి మారండి, ఎందుకంటే బ్యాంకులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు పడిపోతుందని చెప్తున్నాం ఒక పక్క. సో అక్కడ మీరు చూస్తే ఇన్ఫ్లేషన్, ఒక జీడిపి అనేది ఎలా ఉంటుందంటే, ఒక కంట్రీకి ఒక ఈక్విటీ మార్కెట్ ఎంత రిటర్న్ ఇస్తుంది అంటే జీడిపికి ప్లస్ ఇన్ఫ్లేషన్ రెండింటిని యాడ్ చేస్తే వచ్చే రిటర్నే మన మార్కెట్ రిటర్న్ అనమాట. మనకి చూడండి 2040 తర్వాత జీడిపి చూస్తే ఒక 6-8% ఉండొచ్చు, ప్లస్ మనకి ఏంటంటే ఇన్ఫ్లేషన్ పడిపోతుంది కాబట్టి 3% ఉంటుంది కాబట్టి అది యాడ్ చేసినా కూడా 9% కంటే రిటర్న్ రాదని చెప్తున్నారు ఆయన. సో ఆయన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సేల్స్ సెట్ చెప్పాడంటే మనకు కొంచెం నమ్మాలి, ఎందుకంటే వాళ్ళకి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనేది ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ, మనకి యూఎస్ నుంచిలో వాళ్ళకి నెంబర్ 1 ఉన్నారు. యాక్చువల్గా చాలా మంది తెలియని విషయాలు ఏంటంటే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ గురించి, ఇండియాలో ఫస్ట్ మిడ్ క్యాప్ని స్టార్ట్ చేసిందే వాళ్ళు. 1993లో ఫస్ట్ వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు ఫస్ట్ ఇండియా మొత్తంలో కూడా మిడ్ క్యాప్ అనే ఫండ్ ఒక పట్టుకొచ్చింది ఫ్రాంక్లిన్ టెంపుల్టన్. అందరూ ఎస్ఐపి అంటారు, కానీ ఇవాళ ఇండియాలో ఫస్ట్ ఎస్ఐపి తీసుకొచ్చింది ఫ్రాంక్లిన్ టెంపుల్టన్. సో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అంత చరిత్ర ఉంది. ఫస్ట్ మిడ్ క్యాప్ వాళ్ళే లాంచ్ చేశారు. 1993లో వాళ్ళు లాంచ్ చేసిన తర్వాత డిసెంబర్లో, అప్పుడు రిలయన్స్ వాళ్ళు 1995లో వచ్చారన్నమాట. సో కాబట్టి వాళ్ళంత సుదీర్ఘ కాలంగా ఇండియా మీద ఫోకస్ చేసి, ఇండియాలో పల్స్ ఎలా ఉన్నాయి, రిటర్న్స్ ఎలా వస్తున్నాయి, జనాల మనోభావాలు ఎలా ఉన్నాయి అని వాళ్ళు తెలుసుకుంటున్నారు బాగానే. సో అట్లా ఈ రీసెంట్గా కూడా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వాళ్ళు ఎస్ఐఎఫ్లో కూడా బాగా ఓపెన్ చేశారు. చాలామంది మీకు తెలుసు, ఇప్పుడు రీసెంట్ కంపెనీస్లో కూడా అన్ని ఐసిఐసిఐ కానివ్వండి, ఎడల్వేస్ కానివ్వండి, టాటా కానీ, ఎస్బీఐ కానివ్వండి, ఎస్ఐఎఫ్ స్టార్ట్ చేస్తున్నాయి. అలాగే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వాళ్ళు కూడా సఫైర్ అనే ఎస్ఐఎఫ్తో స్టార్ట్ చేశారు. ఎన్ఎఫ్ఓ క్లోజ్ అయిపోయిందండి, ఇప్పుడు సెకండ్ రీఇన్వెస్ట్మెంట్కి వస్తుంది, రీలాంచ్ వస్తుంది అది. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే, వాళ్ళ మోడల్ సఫైర్ అనే మోడల్ ఎలా ఉందంటే ఫ్లెక్సీ క్యాప్కి ప్లస్ అంటున్నారు. అంటే ఇన్ జనరల్గా మ్యూచువల్ ఫండ్స్లో మనకు ఉండే ఫ్లెక్సీ క్యాప్ రిటర్న్ కంటే కూడా వాళ్ళు ప్లస్ రిటర్న్ వస్తుంది అని చెప్తున్నారు అనమాట. సో కాబట్టి ఏంటంటే అదండి ఆయన చెప్పింది ఏంటంటే, ప్రతి 10 yearsకి మీరు ఒక బంతి భోజనం కింద చూసుకోండి, మీరు ఎంత లేట్గా వస్తున్నారు అంటే మీ రిటర్న్ తగ్గిపోతున్నట్టే. మనం అంత ముందు వాళ్ళకి వచ్చినట్టు రిటర్న్స్ మనకి రావు, ఎందుకంటే వాళ్ళు 4,000, 6,000 లెవెల్స్ లో వాళ్ళు ఎంటర్ అయ్యారు. మార్కెట్ చాలా చిన్న, అసలు తక్కువలో ఎంటర్ అయ్యి ఎక్కువ దగ్గర హోల్డ్ అయ్యారు. 80,000 అంటే 10 times పెరిగింది మార్కెట్. మనకి అలాంటి రిటర్న్ రావాలి అంటే ఇవాళ ఉన్న 80,000 8 lakhs అవ్వాలి. కాబట్టి అది అలాగే ఉంటుందండి. కాబట్టి ఏంటంటే మనం అలా రిటర్న్స్ కంపేర్ చేసుకోకూడదు. ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ కండిషన్స్ ప్రకారం కొన్ని ట్రేడ్ వార్ అయితే వచ్చింది, అలాగే ఇప్పుడు అమెరికా ఇరాన్ వార్ జరుగుతుంది, కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి మనకి. ఒకవేళ క్రూడ్ ఆయిల్ బాగా పెరిగిపోతుంది, దానివల్ల ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరుగుతుంది. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఒక ప్యానిక్ సెంటిమెంట్లోనే జనాలు సెల్ చేస్తున్నారు. ఇది హ్యూజ్ సెల్ చేస్తున్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు. ఇది తాత్కాలికంగానే ఉంటుందండి, ఒక జూన్ జూలై తర్వాత కూడా మార్చంటున్నారు. సో అదండి ఓవరాల్గా. సో మార్కెట్ అనేది మీరు ఫిక్స్ అయిపోండి, రాబోయే రోజుల్లో 2040, 2045 దాకా కూడా 9%, 8% కూడా మన స్టాక్ మార్కెట్ ఇవ్వదు అంటున్నారు ఎక్స్పర్ట్స్. సో అయితే ఇప్పుడు అంటే ఓవరాల్గా మార్కెట్ల పట్ల భిన్నాభిప్రాయాలు ఉన్న ఇన్వెస్టర్స్కి, ఆ ట్రేడర్స్కి మీరేం చెప్తారు? ఇది ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటేనండి, బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా, మార్కెట్లో బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా రిటర్న్స్ వచ్చేవి. ఇప్పుడు అలా కాకుండా ఆచితూచి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లాజికల్గా ఆలోచించాలి, సైంటిఫిక్గా ఆలోచించాలి. ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు మనకి రిటర్న్స్ ఇవ్వగలుగుతుంది, ఆ క్యాలిబర్ దాంట్లో ఉందా లేదా అని 1-2 సార్లు విశ్లేషించుకున్న తర్వాత మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయాలండి. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒకప్పుడు కళ్ళు మూసుకొని రాయిసిరేస్తే ఎక్కడ దగ్గర తగిలేది, ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు చాలా టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి, చాలా అనాలిసిస్ ఉన్నాయి, చాలా స్ట్రాటజీలు ఉన్నాయి. ఏ స్ట్రాటజీ బాగా వర్కౌట్ అవుతుందో, ఇన్వెస్ట్మెంట్ విత్ స్ట్రాటజీ చేస్తేనే కోటీసులు అవుతారని చెప్తున్నాను. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. ఇప్పుడున్న మార్కెట్ సినారియోని చాలా బెస్ట్ ఎగ్జాంపుల్తో చాలా సరళమైన భాషలో మన ఆడియన్స్కి తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.